రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాగంటి గోపీనాథ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. షేర్లింగపల్లి ఎంఆర్ఓకు మాగంటి కుటుంబ పంచాయతీ చేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మాలినీదేవికి మహానంద కుమార్కి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చారు మాగంటి కుటుంబ సభ్యులు. ఎంఆర్ఓ ఆఫీసులో అభ్యంతరాలు తెలిపేందుకు మాగంటి గోపీనాథ్ భార్య మాలినీదేవి, ప్రద్యుమ్ను తారక్కు హాజరయ్యారు. ఇక మాగంటి సునీత తరఫున కూతురు దిశిరా, లీగల్ అడ్వైజర్ లలితారెడ్డి వచ్చారు. 25 ఏళ్ల తర్వాత మాగంటి మొదటి భార్యను తానే అంటూ హక్కుల కోసం కొసరాజు మాలినీదేవి కొడుకు ప్రద్యుమ్ను తారక్ వచ్చారు. 25 ఏళ్ల క్రితం తన తల్లిని మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారని ఆధారాలతో సహా వచ్చారు. ఇప్పుడు ఈ కీలక అంశంగా మారింది గోపీనాథ్ అంశం. భార్య అంటూ మొదటి భార్య రావటం ఏదైతే ఆధారాలతో సహా వచ్చిన నేపథ్యంలో కీలకంగా మారింది ఈ కేసు. ఎన్నికలు 11వ తారీఖు నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ తరుణంలో ఈ అంశం తెరపైకి రావడం కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ల పైన షాక్లు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంటే క్యాండిడేట్ అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గోపీనాథ్ ప్రతిమైనటువంటి సునీతకి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో అంటే గోపీనాథ్ మరణం సంభవించినప్పుడు కావచ్చు, గత మూడు సార్లుగా అంటే దాదాపుగా 10 ఏళ్లకు పైగా ఇటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కావచ్చు, 3 సార్లు గెలిచిన సందర్భంలో ఏ ఒక్క రోజు కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మాగంటి సునీత తన మొదటి భార్య కాదు అనేటువంటి అంశం ఎప్పుడు కూడా తెరపైకి రాలేదు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి సునీతని ఎప్పుడైతే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయడమో, దాని తర్వాత వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ లేనటువంటి ఏదైతే మాలినీదేవి అనేటువంటి ఏదైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న యుఎస్ లో ఉంటున్నారు. అయితే అక్కడ నుంచే వాళ్ళు ఇటు ఎలక్షన్ కమిషన్ తో పాటు ఏదైతే ఈసీకి ఒక లెటర్ రాశారు. మాలినీదేవి మా మదర్ మొదటి భార్య, అంతేకాకుండా ఏదైతే మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారో, మా తల్లికి ఎలాంటి అంటే విడాకులు ఇవ్వకుండానే తనని లివింగ్ రిలేషన్షిప్ లో ఉంచుకున్నారే తప్ప ఎక్కడ కూడా ఆమెను పెళ్లి చేసుకోలేదంటూ కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఖచ్చితంగా ఆమె నామినేషన్ రద్దు చేయాలంటూ కూడా ఆ 2 రోజులు కూడా కొంత అంటే వివాదాస్పదం అయింది. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే ఏదైనా జరిగే ప్రమాదం ఉండొచ్చు అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అడిషనల్ గా ఇటు విష్ణువర్ధన్ తో కూడా మరొక నామినేషన్ సెట్ కూడా దాఖలు చేపించింది. అయితే వీళ్ళు ఏదైతే నామినేషన్ రద్దు చేయాలని చెప్పించినటువంటి కంప్లైంట్ కి అనుగుణంగా ఈసీ కార్యాలయం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇలాంటి అంశాలు ఏవైనా కూడా మీరు కోర్టులో తెలుసుకోవాలనే అంశాన్ని పేర్కొంది. అయితే ఆ తర్వాత ప్రచారం కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా కరెక్ట్ గా 3 రోజుల మాత్రమే గడువు ఉంది. 9 తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఈ ప్రచార కార్యక్రమాలు ముగిసేటువంటి నేపథ్యంలో ఈ 3 రోజులు చాలా పీక్ స్టేజ్ కి వెళ్తాయి. ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా ఏదైతే మాగంటి సునీతకి ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే కూడా మరొకసారి వాళ్ళు పేర్కొనడంతో పాటు ఈ అంశాన్ని తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా తీసుకెళ్లాలనే నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే మాగంటి ప్రద్యుమ్న కావచ్చు, మాలిని కావచ్చు, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటో తెలపాలంటూ కూడా వాళ్లకు చెప్పినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు అభ్యంతరాలు తెలపడము, అంతేకాకుండా వీళ్ళకు సంబంధించి అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి మాగంటి సునీత లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది, పెళ్లి చేసుకోలేదని చెప్పినటువంటి వాళ్ళ తరఫున కూడా వీళ్ళు కూడా అబ్జెక్షన్స్ తెలిపేందుకు ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. సునీత కూతురుతో పాటు వాళ్ళ యొక్క లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి లలిత కూడా ఆ కార్యాలయానికి చేరుకున్నారు. చూడాలి. అయితే మొత్తంగా ఈ అంశం మాత్రం కొంత వివాదాస్పదంగానే మారడంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక లేని టెన్షన్ గానే కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా పట్టు సాధించాలి, మరొకసారి గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపైన కూడా తెరపైకి రావడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో కూడా కొంత అయోమయానికి గురి చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అలా సడన్ గా అంటే పార్టీ ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ మరణం ముందు కావచ్చు, మరణం తర్వాత కావచ్చు, ఎప్పుడు లేని ఈ అంశం ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తుంది, వెనకాల ఎవరైనా ఉండి చేపిస్తున్నారనే అంశాన్ని కూడా అనే కోణంలో కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ
అంటే ఆలోచించిన నేపథ్యం కనబడుతుంది. చూడాలి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి. ఇది సునీతకి ఎలాంటి వివాదం లేకుండానే ఈ ఎన్నిక కొనసాగుతుందా, ఏదైనా అబ్జెక్షన్స్ వస్తాయా అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. రైట్ భవిత, ఇంకోటి అంటే మొన్న దీనిపై ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారో నవీన్ యాదవ్ కూడా ఒక పిటిషన్ వేయటం, ఆయన మరణం తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఎక్కడా కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని చెప్పారు. ఎందుకంటే సునీతకు ఉన్నటువంటి సానుభూతో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి ఎక్కడైనా మాట్లాడలేదు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావటం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏమైనా అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఇలాంటివి ఏమైనా మనం ఊహించవచ్చు అంటారా? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చెప్తుంది, ఎవరైనా అకాల మరణం సంభవించినప్పుడు ఖచ్చితంగా పార్టీకే మరొకసారి అంటే ఆ కుటుంబానికే మరొకసారి అవకాశం ఇవ్వడము, ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నట్టు నేపథ్యం. కానీ గతంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఎక్కడుందంటూ కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టడము, అంటే ఆ గతంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా ఇలాంటి నిర్ణయాలకి ముందుకు వచ్చేది కాదు. కానీ ఇదంతా కూడా క్రియేట్ చేసింది కేసీఆర్ అన్నట్టు కూడా తాజాగా రేవంత్ రెడ్డి కూడా చేసినటువంటి కామెంట్స్ మనం రెగ్యులర్ గా చూస్తూ వస్తున్నాము. అయితే అంతకు ముందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోవడం తర్వాత కొంత అలాంటి సందర్భంలోనే ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ కూడా మరణం తర్వాత ఇలాంటి అంశాలను రాజకీయంగా వాడుకోవడం సరికాదని చెప్పేసి కూడా ఇప్పటికే నవీన్ యాదవ్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని వెనక్కి తీసుకోవడం. అయితే ఒకవైపు సానుభూతి ఓట్లు పడతాయి, అంటే ఎవరి అంశాలు వాళ్ళు తెరపైకి తీసుకురావడం కావచ్చు, ఎవరి రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ వాళ్ళు చేస్తూ వస్తున్నారే. కానీ ఇప్పుడు ఈ అంశాన్ని మాత్రం పెద్దగా కాంగ్రెస్ పార్టీ అంటే చర్చనీయాంశంగా తీసుకోకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి అంశాలను పక్కన పెట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలను, పథకాలను, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కి చేసినటువంటి అభివృద్ధినే ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తుంది. కాబట్టి అలాంటి అంశాలను ఎక్కడ కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. ప్రధానంగా ఈ అంశం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం తన తల్లిని